ఏమే బర్రనని కూడా చూడకుండా ముగుణ్ణి కొట్టినట్టు కొడతావా? అయ్యో నువ్వు బరివిందయ్యా. అందుకే ముగుణ్ణని కూడా చూడకుండా బర్రని కొట్టినట్టు కొడతావా? నాకే పాపం తెలీదయ్యా, నన్ను వదిలే. ఏంటే వదిలేసేది? ఏంటే వదిలేది? ఎవరనుకున్నావు నన్ను? ఉప్పులి వంశానికి బట్టలు ఉతుకులండి. అట్లాంటి నన్ను తుతావా? నన్ను తుతావుంటే బావా ఏంటి ఏంటి? చొక్కా చూసావా ఎట్టా చిరిగిపోయింది? నా తొక్కలో చొక్క చిరిగితే నాకేమైనా లెక్క? నువ్వెందుకు లెక్క చేస్తావు బావా? చొక్క నాది కదా. ఈ లింగి నాది కదా. డౌటే ఉంది, నీదే. ఏంట్రా చూస్తున్నావు? డైర్ నీదే కదేనే? నీదే. ఇప్పి ముక్కు దగ్గర పెట్టాలంటే చచ్చూరుకుంటావు. దరిద్రుడాని ఇది వేసుకుని దగ్గర నా దైత్యం పట్టింది, నా పెళ్ళానికి దెయ్యం పట్టింది. మదపత్రాష్ట్రుడాని. మదపత్రాష్ట్రుడు అంటే ఏంటి బావా? అన్నడుగు చెబుతాడు. పుట్టాలంతే నన్ను కొడతా ఉంటే. ఏమైంది? ఈడి పెళ్ళానికి దెయ్యం బట్టి ఈయన కొట్టిందని ఇప్పుడు ఈడు దీన్ని కొడుతున్నాడు. మళ్ళీ ఆ కూత కూసావంటే దొక్కలో కొడతాను. అసలు దీనికి దెయ్యం పట్టలేదు, దీనికి పాడలేదు, దీన్ని పుట్టింటి పంపలేదని నట్టింట్లో కూర్చొని నాటకాలు ఆడుతుంది నయంతారలాగా. లేదయ్యా, నా కొళ్ళు తెలిసి కొట్టలేదు. ఓ అబ్బో సే, నువ్వు తెలిసి కొట్టావో బలిసి కొట్టావో నాకు అన్ని తెలిసేవే, నాకు అన్ని తెలిసే. ఆగండి, ఆవిడ చెప్పేది నిజమే. శరీరంలోకి స్పిరిట్ దూరినప్పుడు బాడీ కంట్రోల్లో ఉండదు. అసలు దెయ్యాలే లేవంటే స్పిరిట్ పెట్రోల్ అని కిరసనాలు కట్టుకోవాలని చెప్తారేంటండి. ఆవిడకి దెయ్యం పట్టిందంటే నమ్మవా? నేను దీన్ని నమ్మను, దెయ్యాన్ని నమ్మను. ఒకవేళ దెయ్యం గియ్యం ఉంటే నా ముందు రమ్మనండి, హ్యాండ్ టు హ్యాండ్, ఫేస్ టు ఫేస్. దెయ్యానికి దెయ్యం వాళ్ళు కొడతా. చిట్టి మేడం, దెయ్యం అంటే ఈడొచ్చాడేంటి? నీకు బ్యాడ్ టైం వైఫై లో రన్ అయిపోయింది. ఏంటి తీస్తున్నావు? మేడం మేడం, ఆ పింక్ బోర్డు మేడం, పాపం చచ్చిపోతాడు. ఏ ఇది ఆ బాటిల్ కాదు, మాట్లాడుకో. ఈ బాటిలేం కర్మ, ఇంతకంటే పెద్ద బాటిలే లాగించాం. ఏదో బిల్డప్ లీగ్రోయ్. ఏమైందంటే తొక్క, ఏమైందంట? ఏం కాల, పెద్ద తీసింది బిరడా. ఇప్పుడు వస్తుంది చూడు. దెయ్యం వెళ్ళిపోయినట్టుంది రో. ఏం జరిగింది? ఏం జరిగిందా? నీకు దెయ్యం దూరి కింద నుంచి పైదాకా రింగు రింగు బోరింగ్ వేసింది. నేను నమ్మను. ఇదిగో నువ్వు నమ్మవనే ఈ షార్ట్ ఫిల్మ్ తీసాను చూడు. మరి దెయ్యం కనపడదే? నీకు అది కనపడక్కర్లా, దానికి నువ్వు కనపడితే చాలు. కనబడి కొడితే నిజంగా చచ్చేవాడివి. దయ్యం నీకు పడితే ఏం జరిగిందో నీకు తెలియలేదు, అలాంటిది నీ పెళ్ళానికి ఎలా తెలుస్తుంది? ఇదిగో ఇప్పటికైనా నమ్ముతావా దయ్యాలు ఉన్నాయని? నమ్ముతాను. ఇదిగో ఇదుంచు. మళ్ళీ ఇది ఎందుకు? దెయ్యం లేదని అనుమానం వచ్చినప్పుడల్లా దీన్ని మూతారు. మేడం, ఓ ఈ రూమ్ లో ఉన్నారా? ఈవిడ నైట్ టైం కూడా మేకప్ వేసుకొని పడుకుంటుందేమో. ఏంటప్ప ఈ బాటిల్స్? ఖచ్చితంగా ఫారెన్సిక్ అయి ఉంటుంది. ఏ బాటిల్ తీసుకుందాం? ఇది బాగుంది. అమ్మని ఎంత వైబ్రేషన్! ఫారెన్సిక్ ఇంతే, కిక్కు తక్కువ షేక్ ఎక్కువ. దీనికి ఎంత వైబ్రేషన్ ఉంటే దీనికి ఎంత ఉంటుందో. ఏమీ లేదే, కనీసం ఇందులో ఉందో లేదో. సౌండ్ వస్తుంది. దీంట్లో ఖచ్చితంగా ఉంటుంది. ఎవరండి మీరు?
కళ్ళు దొబ్బాయా? ఆవిడ తెలంగాణ శకుంతల, ఇవిడు సూర్యకాంతం, నేను సిల్క్ స్మిత. ఓ అందరూ హాయ్ చెప్పండి. హాయ్. మీరు ఇంకా బతికే ఉన్నారా? లేదు, బతికుంటే సీసాలోకి ఎందుకు వస్తా? అంటే దయ్యలా? కాదు బిడ్డ, ఆత్మలం. రెండు ఒకటేగా. కాదురా నీ తల్లి. మనుషులు చచ్చిపోతే దెయ్యాలవుతారు, ఆర్టిస్టులు చచ్చిపోతే ఆత్మలవుతారు. మరి మీ ఫేస్బుక్ ఏంటి ఇలా మారిపోయి? నెలల తరబడి ఈ సీసాలో ఉంటే మొహాలు వాడిపోయాయిరా. ఈ సీసాలో ఏసీ కూడా లేదు. మరి మీరెందుకు వచ్చారు? నీ కోసం తమన్నా, ఇలియానా, రకుల్ ప్రీత్ సింగ్ వస్తారా? అక్క, పక్క సీసాల్లో ఉండి కూడా ఎన్ని నెలల తర్వాత కలుసుకున్నాం. మన ముగ్గురిని కలిపిన గీ సన్నాసి రుణం ఎట్లా తీర్చుకోవాలి? ఎట్లా ఏముంది, ఇప్పుడే చంపేసి మనలో కలిపేసుకుందాం. మనతో కలిసి హాయిగా ఉంటాడు. చంపేస్తారా? లేండ్రి, కాసేపు ఆడుకుందాం. ఇగో అలా రౌండ్ అప్ చేసి కన్ఫ్యూజ్ చేస్తున్నాను. అంబానీ బ్రదర్స్ ఆస్తులు పంచుకున్నట్లు నా బాడీలో పార్ట్స్ మొత్తం పంచుకున్నారు. నాకంటూ అభిప్రాయం లేదా? మేడం వస్తుంది, పోదాం పదండ్రా. ఏయ్, ఏమైంది? మేడం, ఆ బాటిల్స్ ఉన్నాయి కదా, వాటి జోలికి వెళ్ళొద్దన్నానా? మీరు రావడం కొంచెం లేట్ అయ్యి ఉంటే అవి నన్ను చంపుకు తినేసావు మేడం. ఆ పింక్ బాటిల్ ఉంది, బాడీలో కొత్త కొత్త పార్ట్స్ అనేతికి కుమ్ము వదిలేసింది మేడం. అమ్మో, చచ్చాను రోయ్. మేడం, ఊర్లోకి దయ్యం వచ్చేట్లుంది మేడం, పదండి వెళ్దాం. అడవి దున్నపోతు మంగళారతి పాడినట్టు ఎంత పెద్ద కొరకు పెడుతుందో చూడు. దీనికి ఏ నిమిషం దెయ్యం బట్టి మీద పడి గొంతు కొరికి రక్తం దాగుద్దో, ఏ బండ తీసి నెత్తికేసి బాదుద్దో లేవంటే టెన్షన్ గా ఉంది. పుల్లు తాగినా నిద్ర పట్టట్లేదే. ఐడియా. నా నోము పండించవా స్వామి. అరే శ్రీదేవి, అబ్బా శృతి హాసన్, రెజీనా, అనుష్క, జ్యోతిక, రాధ అందరు ఇక్కడే ఉన్నారు. ఇంతమంది హీరోయిన్లు ఒకేసారి మనూరు వచ్చారు. లోపల మూలుగులు వినపడుతున్నాయి ఏంటి? అంటే ఇద్దరు ముగ్గురు హీరోయిన్లు ఖచ్చితంగా లోపల ఉండే ఉంటారు. చూద్దాం. మనిషినే. మనిషివా? అది సరే, ఏ ఊరు బాబు మంది? మేముండేది ముంబై. చెన్నై ఎయిర్పోర్ట్ వెళ్తూ మధ్యలో ఈ ఊర్లో ఆగాం. ఈ ఊరు దాటి వెళ్ళలేకపోయారు అంతేనా? నీకెలా తెలుసు? ఈ ఊరి పులిమేరలో ఉన్న దెయ్యం నేను చితక్కొట్టి దీని లోపలేసింది అంతేనా? అవును, నన్ను కొడితే కొట్టింది, మా గురువు గారిని కూడా కొట్టింది. గురువుగారా? ఆయన ఎవరు? ద గ్రేట్ ఇంటర్నేషనల్ మేకప్ మ్యాన్. మేకప్ మ్యాన్? ఆయన ఎక్కడున్నాడు? ధైర్యం. నేను ఫస్ట్ నీలాగే అనుకున్నా, అది దయ్యం కాదు, ఈ ఊరు మనిషి అతను. మనిషా? ఏం ఊర్రా ఇది? ఊరి బార్డర్లో దయ్యంతో సెక్యూరిటీ పెట్టిస్తారా? సెక్యూరిటీ కాదు సార్, చెక్ పోస్ట్. మా ఊళ్ళందరి మీద దెయ్యం పగబట్టి రోజు అందరిని చిత్రవద చేస్తుంది. మీ ఊరి వాళ్ళ మీద పగబెడితే మిమ్మల్ని కొట్టాలి కానీ ఎక్స్ట్రా రాశి వాళ్ళు మమ్మల్ని కొట్టడం ఏంట్రా? మీరు ఈ ఊరు చీఫ్ గెస్ట్ సార్. మా ఊళ్ళందరినీ కొట్టి మిమ్మల్ని కొట్టకపోతే మిమ్మల్ని చిన్న చూపు చూసినట్టు కాదు. చిన్న చూపేంటి, ఇదే మాకు చివరి చూపు అయిపోయేది. అయినా మా ఊరు మేంచి రావాలని మీకెందుకు అనిపించింది సార్? పోయే కాలం దగ్గరకు వచ్చి మా గురుగారికి రోజు ఫిగర్ లేకపోతే షుగర్ లెవెల్స్ పెరిగిపోయి రాత్రి నిద్ర పట్టదు, అందుకే ఊరు తీసుకెళ్తాం. దెయ్యం కూడా మంచి ఫిగర్ కదా, దాన్ని తగులుకోపోయావా? తగులుకునే టైం ఎక్కడిచ్చింది? అదే మమ్మల్ని తగులుకొని 4 పీకి మరీ అర్ర సినిమా చూపించింది. స్వయానా రాములు వారే మిమ్మల్ని మా ఊరికి పంపించినట్టున్నారు సార్. మీ ఇద్దరు మా ఊరికి రావటం మా అదృష్టం సార్. కాకపోతే మా అదృష్టం మీ దరిద్రం. ఎలాగో ఇక్కడికి వచ్చారు, మీ చేతిలో కొంచెం మేకప్ వేయండి సార్. ఏం మాట్లాడుతున్నావు? మా గురుగారు అంటే ఏమనుకున్నావు? అలనాడు సావిత్రి నుంచి దిలనాడు సమంత్ర వరకు అమాంతంగా వేస్తూనే ఉన్నాడు మేకప్. అంతెందుకు, బాంబేలో దీపికా పడుకునేను పడుకోబెట్టి మరీ వేశాడు. ఏంటది? మేకప్. అదే కదా సార్. సార్ సార్ వాళ్ళని తెచ్చుకోలేను కానీ ఎంతో కొంత తెచ్చుకుంటాను. ముందు పని మొదలు పెట్టండి సార్. గురుగారు ఒకసారి రండి. నిన్న రాత్రి దయ్యం కొట్టిన దెబ్బలకు చిల్లర డబ్బులు ఎక్కడో పోయాయి.
ఈయనకి మేకప్ వేసి కవర్ చేసి చిల్లర లాక్కున్నాం అనుకో బెటర్ కదా. బ్యాడ్ పొజిషన్ రా, వేద్దాం. సార్ ఈ పేస్ కి రాముల వారి వేషం కరెక్ట్ గా ఉంటుంది కదా సార్. ఏం మాట్లాడుతున్నావు? నీది రామణేశ్వరుని ఫేసు. రాముల వారి గెటప్ వేస్తే ఆంజనేయుడు గదతో కొట్టి చంపేస్తాడు రా అని మా గురుగారి ఫీలింగ్. సార్ ఏ అపచారం జరగకుండా రాముల వారికి టెంకాయ కొడదాం. ముందు పని మొదలు పెట్టండి సార్. ఓకే. జై శ్రీరామ్. బావా ఇదేంటి మారు వేషంలో తిరుగుతున్నావు, అది కూడా కృష్ణుడి వేషంలో? పూని ఫేసు ఇది కృష్ణుడి వేషం కాదురా, గుట్లే రాముడు వారి వేషం. ఎలా ఉంది అన్నగారు? ఎన్టీఆర్ గుర్తు రావట్లే? షావురుగా ఏ జన్మలు ఎత్తినా నీ కంకర రోడ్డు ముఖం ఆయనకు రాదు. ఒరే కరణం, నువ్వు పొగిడావా తిట్టావా? ఆయన మాటకేం గానీ నీకు సడన్ గా ఈ వేషం వెయ్యాలని ఎందుకు అనిపించింది? ఎందుకంటే మా ఆవిడ ప్రతివ్రత కదా. అదెప్పటి నుంచి బావా? ఆ, చెప్పుతో కొడతా. పెళ్లికి ముందు నుంచే నన్ను రాములో వేషంలో చూడాలంది. జై శ్రీరామ్, జై హనుమాన్. అందరి బంధువయ్యా, భద్రాచలరామయ్యా. ఎంత బాగున్నావో. నువ్వు రావులో రేసంలో ఎన్టీ రామారావులా ఉంటావని మన కేబుల్ అన్నాడు. ఏంటి అప్పుడే వేసేసాడా ఊరంతా? ఒక్క నిమిషం అమ్మా, దిష్టి తీస్తాను. అలాగే. ఎంత దిష్టి తేలిందో ఏంటో. అవును, తీయమ్మతి పిల్లలు ఎవరు దర్చుకోకుండా బాతి. వీడి దిష్టే చాలా ఎక్కువ ఉంటది. ఆ, 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 తీ, తీ, తీ. ఆ. అయ్ బాబోయ్, సోం, కింద సోం, కింద సోం, సోం, సోం. ఆ కర్పూరం ఆపు, ఇంకోసారి ఉపయోగపడుద్ది. నమస్కారం. మరి మీకు ఆ. ఒకే ఒక్కడు మనగాడు, ఊరే మెచ్చిన సుబిగాడు, ఊరే ఆగు మెచ్చిన బావా. సుబిగాడు. పొద్దు నుంచి కనపల్లా. అయినా ఆ క్యారెట్ సెటప్ ఏంటి? అంటే బొంబాయి నుంచి మా రిలేషన్స్ వస్తేను ఎయిర్పోర్ట్ కి వెళ్ళి ప్లేట్ మీల్స్ పెట్టి వస్తున్నా. నీకు బొంబాయిలో బంధువులు ఎక్కడున్నారా? తొక్కలో లెక్కలే వద్దంది కారణం. అవును, ఏంటిది ఒక్కొక్కళ్ళ ఫేస్ లో రక్త చరిత్ర టైటిల్స్ కనపడుతున్నాయి. ఇంట్లో దసరా పండుగ బాగా జరిగినట్టుంది. మీ ఇంటికెళ్ళు, నవరాత్రుల్లో ఒక అమ్మవారి గెటప్ తో మీ ఆవిడ వెయిట్ I don't చేస్తుంది. care. ప్రస్తుతం నేను రాముణ్ణి, కోపం వస్తే బలరాముణ్ణి, ఆగ్రహం వస్తే పరశురాముణ్ణి. మీ ఆవిడకి ఆగ్రహం వస్తే నీ బతుకు సర్కస్ రాముడే. అబచా చెప్పిస్తున్నావా కారణం? నీ శాపం ఆవిడ కోపం ఈ రాముల వారి ముందు అబ్బా నోట్తో చెప్పొచ్చు కదా బావా. నేను చెప్పింది దాంతోటే. సడన్ గా నీకింత ధైర్యం ఎక్కడి నుండి వచ్చింది సుబ్బన్న? సముద్రంలో సునామీ వస్తే ఎవరికైనా కనిపించుద్దా? ధైర్యం నా రక్తంలో ఉంది, సాహసం నా చెమట్లో ఉంది. అందుకే నేను ఎంత కంపు ఈ కొడుతుంది. పంచే మిషన్లే వద్దు. ఇంటికాడ పిల్లలతో తన్నులు తెచ్చి రచ్చబడి మీద కూర్చునే వాళ్ళ ఈ సుబ్బిగాడిని కామెంట్ చేసేది. స్టూపిడ్ నాన్సెన్స్, బ్లడీ కమెడీస్ ఆఫ్ వేపగుంట. గెట్ లాస్ట్. నువ్వేంట్రా కన్ను కొడతానుచున్నావు? ఏం చెయ్యాలి? సైకిల్ ఎవడు తోస్తాడు? ఆ? పోయే. ఏ హే హే హే, ఏ హే ఏ హే. సడన్ గా ఈడికి ఏమైందిరా? కటక తిక్కల్లా కటింగ్లు ఇచ్చేస్తున్నాడు. అదే అదే మనం తెలుసుకోవాలంటే It's a follow, 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 follow. మీకోసం నాటుకోడి బిర్యానీ స్పెషల్ గా చేయించా, తినండి సార్. నాకు రోజు ఈ రాముల వారి గడ్డ పేస్తుంటే మీకు ఏమనిపిస్తుంది సార్? ఎవరికైనా కష్టం వస్తే రామా అని పిలుస్తారు. అవును సార్. రాముడికే కష్టం వస్తే ఎవరిని పిలుస్తాడా అని ఫీల్ అవుతుంటా. ఏది ఏమన్నా గాని మా ఆవిడ నన్ను ఈ గెటప్ లో చూసిన దగ్గర నుంచి నన్ను కొట్టడం మానేసింది. దానికి దెయ్యం పట్టడం కూడా అయిపోయింది. తినండి, తినండి. బావా రేపు లివర్ ఫ్రై, ఎల్లుండి కిడ్నీ ఫ్రై. స్పెషల్ గా చేసిన సార్ మీకోసం. బావా అందరికి దొరికిపోయానమాట. ముగ్గురే ఉన్నారుగా. నాకు తెలిస్తే ఊరందరికీ తెలిసినట్టే. అవునవును. నువ్వుండే బావా. దేవుడు గెటప్ వేస్తే మేము కూడా బతికిపోతాంగా. అవును కదా. జై శ్రీరామ్. ఆగండి, నేను అందగాన్ని. శివ సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి ఊర్లో వాళ్ళందరూ నువ్వు నాగార్జునలో ఉంటావు అని అనేవాళ్ళు. కాబట్టి నాకు మన్మధుడు వేషం వేయండి. 140 రూపాయలు ఇవ్వు. అంతేనా? నాగార్జున గారు నన్ను క్షమించండి, మీరు కోటీశ్వర్లు, మేం కాదు. అందుకే చిల్లర కోసం ఈ తప్పు చేస్తున్నాం. గురుగారు మీరు పూసేయండి అంతే. వీడికి మన్మధుడికి అట్ట పేసి లోపల తెల్లారిపోద్ది కానీ నేను వస్తాను రేపు. నువ్వు వెళ్ళవే. వీడితో ఒక తలతోనే ఎగలేకపోతున్నాడు, మళ్ళీ 10 తల పెట్టుకున్నాడు. కర్మరా బాబు కర్మ. రావణాసుడు సిబి జడ్డా. గాజులమ్మా గాజులు. ఏంటి మన ఊరికి ఎంతమంది దేవుళ్ళు వచ్చారు? వీడి
వీడి పట్టింది వేయాలని పోవాలి, వీడి పట్టింది వేయాలని పోవాలి. వీడాడు ఒరే సూది, నువ్వా? ఇంతకీ ఆ చారిగడు ఏం వేషం వేసాడు రా? ఆంజనేయుడు. ఆంజనేయుడా? ఏంట్రా ఇంతకీ ఊరికి ఏమవుతుందో ఏంటో నాకు అసలు అర్థం అవట్లేదురా. ఏంట్రో గ్రామ సింహాలన్నీ ఓ చోట చేరాయి. థ్యాంక్స్ రా, నువ్వు సింహాలతో పోల్చావు. నీ చొక్క గ్రామ సింహాలంటే కుక్కలరా. నువ్వేంట్రోయ్ మంచి దూకుడు మీద ఉన్నావు, స్పీట్లు మల్లెపూలు. యా ఇండియా టుడే. ఏంటేంటి? షెట్ అంటే ఇది నా 5వ పెళ్లి రోజు, మై 5th సెరమనీ. ఓరి వెధవా, శర్మనే అంటే కర్మరా. ఏదైతే ఉంది ఈ రోజు మా ఆవిడ్ని స్వర్గానికి తీసుకెళ్లబోతున్నాను. ఆటోలోనా అంబులెన్స్ లోనా? వేడితో, నా ఐరన్ బాడీతో. ఒరే ఊళ్ళో సిచ్యువేషన్ బాగోలేదు, ఈ టైంలో సెలబ్రేషన్స్ అవసరమా? రిస్క్ లేకపోతే లైఫ్ లో జరుపుకుంటుందరే. ఈ రిస్క్ లో ద్రోయ్ ఈడియట్స్. శుభవాని నా మ్యారేజ్ నైట్ మసాలాకి వెళ్తుంటే మీరందరూ నన్ను కలిసి డిస్క్రైబ్ చేస్తారా? కంట్రిబ్యూట్స్ ఇడియట్స్ అని కారణం సూది మందు బాస్టెక్. మీరు నుంచుంటే నా డ్రైవర్ కూడా తీసుకున్నారు. ఈడంత ఇంగ్లీష్ ఎప్పుడు నేర్చుకున్నాడు? ఏడు సైడు గ్రామ సింహాలు హిందీలో ఏంటంటారా? దప్పడం తీసి బాటంలో పడితే చచ్చూరుకుంటావు. ఏంటి పంతులు, ఆడిప్పుడే స్వర్గం చూడటానికి వెళ్ళాడు, నువ్వు నరకం చూసి వచ్చినట్టుంది. మీ ఆవిడ మంచి శ్లోకం పాడినట్టుంది. ఏ జిమ్మి వచ్చేసారా? ఏంటి ఈ షాక్? ఇది మనీలా పూల మార్కెట్టా, రాఘవేంద్ర గారు షూటింగ్ సెట్టా? మీకు నచ్చిందా? సచ్చేస్త నచ్చింది. మరి పాల గ్లాసు యాపిల్ పళ్ళు ఎక్కడా? ఇంకో పాత సినిమాలాగా పాల గ్లాసు యాపిల్ పళ్ళేంటి? ఈ మందు కొట్టండి. మందు తాగితే గాని 3 రోజు ఎదవకి. అమ్మ నా కత్రి నా కైపు, ఇన్ని అరేంజ్మెంట్లు చేసావేంటి? మీరు అస్సలు సిగ్గుపడద్దు. చిచ్చి, నేను మందేస్తే సిగ్గంటే మానవ అభిమానం ఏ ఉండవు. సొక్క కూడా నువ్వే ఇప్పేస్తున్నావంటే మరి లేట్ ఎందుకని? అదో మొత్తం నువ్వే చేస్తే మరి నేనేం చేయనే, తాగి పడుకోనా? మరి స్పీడ్ పెంచు. అమ్మో గ్రామ సింహాలు. బట్టలు లేకుండా ఉన్న మావిని చూడడం కన్నా నన్ను చూడడం బెటర్. ఆగండి ఆగండి. ఏంట్రా ఇది? ఐరన్ బాడీ అన్నావు, 6 ప్యాకింగ్ అన్నావు, ఈ అవతారం ఏంట్రా బాబు? చూడలే సత్తనం, ఇది కప్పుకో. థ్యాంక్స్ బావా. అది ఇచ్చేసారు, సర్పంచ్ గారు ఏమైనా ఫీల్ అవుతారేమో. 6 రోజులు డ్రైవర్ ఉతుకే మేము ఫీల్ అయ్యామా? వస్తున్నా ఏంటో లోపలికి వెళ్ళేది, అక్కడ కూడా సేమ్ టు సేమ్, కాకపోతే జస్ట్ డిజైన్ చేయండి అంతే. అమ్మాయి లోపల అంత అరుస్తుందంటే ఏదో ప్రాబ్లం ఉండే ఉంటది. ఏంటి ఎక్కడికి వెళ్ళేది? దిస్ మై ప్రాపర్టీ, దిస్ బిలాంగ్ టు మీ. బాహుబలి కట్టప్ప కోన్ మరగా కైకు మరగా. అమ్మా జిమ్మి. అమ్మో మేడం, హలో ఎక్కడున్నావు? మేడం నేను నిద్రపోతున్నాను మేడం. ఇప్పటికైనా లేచావు, సంతోషం. నేను మీ ఊరు వచ్చేసాను. నిజమా? వచ్చి గంట అయింది. ఎక్కడున్నారు? ఇక్కడ ఏదో పోస్ట్ ఆఫీస్. అక్కడ నుండి ఇప్పుడే వచ్చేస్తున్నాను. సారీ మేడం, ఎక్స్ట్రీమ్లీ సారీ. చిట్టి అంటే నేనే మేడం, నేనే. లేట్గా వచ్చాను అనుకుంటారా మేడం? కాదు, కింద ప్యాంట్ లేకుండా వచ్చావు. ఇడియట్. ప్రతిరోజు డ్రైయర్ లేకుండా పడుకుంటా, లక్కీగా ఈరోజు డ్రైయర్ వేసి పడుకున్నాను. థ్యాంక్ యూ గాడ్. ఒక్క నిమిషం మేడం, ఇంకా నేను వచ్చేదాన్ని కుక్కలు లేవు, లేకపోతే ఉన్నది లాక్కి వెళ్ళిపోయేది. పదండి మేడం. అయినా మీరు ఎంత త్వరగా వస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు మేడం. అనుకోకుండా నా జర్మనీ కాన్ఫరెన్స్ పోస్ట్పోండ్ అయింది. ఇక్కడ పరిస్థితులన్నీ దారుణంగా ఉన్నాయని చెప్పావు కదా, అందుకే ఆలస్యం చేయకుండా వచ్చేసాను. మంచి పని చేశారు మేడం. అదేంటి ఊరంతా ఇంత నిర్మానుష్యంగా ఉంది? ఊళ్ళో జనాలు ఎవరు కనిపించట్లేదు, అంతా ఏమైపోయారు? అందరూ ఇళ్లలో నిద్రపోతున్నారు మేడం. ఈ టైంలోనా? అదే కదా ప్రాబ్లం. ఏ టైంలో ఏ ఇంట్లో ఎవరి మీద ఏం పడుతుందని భయంతో రాత్రంతా మేలుకుంటున్నారు, పగలంతా పడుకుంటున్నారు, మళ్ళీ చీకటి పడే టైంకి లేస్తున్నారు. మరి నీళ్లు భోజనం అంతా రివర్స్. రాత్రి చేసే పనులు పగలు చేస్తున్నారు, పగలు చేసే పనులు రాత్రి చేస్తున్నారు. చూసారు కదా, కోడి కూడా ఇప్పుడే కూసింది, అంటే ఇప్పుడే తెల్లన్నట్టు. ఊరికి ఉపద్రవం వచ్చి పడింది, పాపం పండి ఊరెండిపోయింది. చేసేది లేక గుళ్ళో దేవుడే కళ్ళు మూసుకున్నాడు.
ఇక ఈ ఊరినెవ్వరూ కాపాడలేరు. ఎవరతను? గజల్దత్ అంటారు. రజనీకాంత్ పవన్ కళ్యాణ్ మధ్యలో ఎంట్రీ పవర్ఫుల్ డైలాగ్ చెప్పి వెళ్ళిపోతుంటాడు. రాత్రైనా పగలైనా ఊర్లో మెలుగుని తిరిగేది ఈయనొక్కడే. రండి మేడం. ఇదే మేడం మీ రూమ్. బాలేదా? పల్లెటూర్లో ఇంతకన్నా ఏం బాగుంటాయి? నాకు నచ్చింది. థ్యాంక్ యూ మేడం. ఏంటి మేడం బాటిల్స్ కలర్గా ఉన్నాయి? అది నువ్వు అడగకూడదు, నేను చెప్పకూడదు. నాకు అర్థమైంది మేడం, మీకు కూడా మందుగా అలవాటు ఉంది కదా. అదేంటి మేడం ప్యాంట్ వేసుకున్న కొడతారా? అంటే నేను మందు మనిషి ధరించి నాకు అందరూ అలాగే కనిపిస్తున్నారు మేడం. మరి బాటిల్స్ ఆగు, పొరపాటున కూడా వాటిని టచ్ చేయొద్దు. ఓకే ఓకే నాకు అర్థమైంది. మీరు వెళ్ళి రెడీ కండి. ఊర్లో వాళ్ళ నిద్ర వచ్చే టైం అయింది, వెళ్ళి కలుద్దాం. బాటిల్స్ ఎలా ఉన్నాయంటే లోపల మందులో ఉంటుందో. ఈ మంత్ అయ్యి అనుకుంటా. మేడం ఎంత సెక్సీగా తయారయ్యారు. అబ్బా ఈ బాటిల్ ఎంత బాగుందో. చూసారుగా రాత్రిపూట కూడా మా ఊరు పట్టపగల ఎంత కలకల్లాడిపోతుందో. ఏంటి మేడం ఆలోచిస్తున్నారు? వీళ్ళంతా జై పవనిజం, జై జై పవనిజం. వాడు జాక్సన్, చేయి తిరిగిన హెయిర్ డ్రెస్సర్. వేట గొడవలతో కూడా క్రాఫ్ట్ చేయగలడు. పడో రక్తం. రే నీకు డబ్బులు అవసరం లేదు, వెళ్ళిపో వెళ్ళిపో. మేడం ఇక్కడ దెయ్యం ఉంటుందా? సుబ్బారావు వాడు సుబ్బారావు చేతిలో పడితే మసిగుడు కూడా పడిచారు కావాల్సిందే. మంచి వాషర్, మంచి ఇస్త్రీ మ్యాన్. కాకపోతే చిన్న ప్రాబ్లం ఉంది. ఏంట్రా? నా పంచాడా కట్టుకున్నావు కదా, అది నీదే. ఈ దురదేంద్రా? అయితే కర్ణం గారిది. మరి నా పంచాడా? అది లాగు, అది నీదే. చెయ్యి అదా నువ్వు మారో. ఎలవాయ్ అది పంచేట. ఇది కృష్ణదేవరాయల పంచా. ఆయన పంచ ఆయనకి ఇచ్చేవచ్చు కదా మావా. నువ్వు నోర్మోయ్. ఈ చీర ఎవరిదో తెలుసా? ఎవరిది? ఆడి పెళ్ళాంది. కర్మ. సందులో సుందర చూసావా? టమేటా పళ్ళ తగలాటం. వాడి పేరు చారి, నా క్లాస్మేట్. ఏ గుళ్ళోనైనా పూజారి జాబ్ వస్తుందని ట్రై చేస్తున్నాడు, కానీ రాలే. ఎందుకంటే ఆడు ఏ గుళ్ళో చేస్తే ఆ గుళ్ళో ఉండిలో డబ్బులు మాయమైపోతాయి. ఆయన మా ఊరు మాజీ కారణం. పదవి పోయినా పేరు మిగిలిపోయింది. వయసు అయిపోయినా ఒంట్లో పసర మాత్రం తగలేదు. ఏమైంది? నువ్వు సూదిలో దారం వేసుకో. వాడు సూదిలో దారం, వాళ్ళ ఆవిడ సూదిలో దారం ఎక్కిస్తే కానీ వాడికి మిషన్ ఇవ్వనని రూల్ పెట్టింది. అప్పటి నుండి సూదిలో దారం ఎక్కదు, వాడికి మిషన్ దక్కదు. ఏంటి అలా చూస్తున్నారు? ఈవిడెవరో తెలుసా? ఏ ఊరు నుంచి తీసుకొచ్చావు ఈ దొరసానిని? దొరసాని కిన్నెరసాని పేర్లు పెట్టకండి. ఆవిడ మన ఊరికి పట్టిన దైన ఉదయించడానికి వచ్చింది. ఎందుకు ముందు దెయ్యాలు పట్టుకున్న అనుభవం ఏమైనా ఉందమ్మా నీకు? ఏమనుందేమా నీకు? ఇదేదో పెద్ద జిల్లా కలెక్టర్ అయినట్టు ఇంటర్వ్యూ చేస్తున్నాడు. అసలు ఈ ఊళ్ళో దెయ్యం ఉంటే కదా ఈవిడ గారు పట్టుకోవడానికి. ఏ దెయ్యం లేదా? ఈ ఊళ్ళోనే కాదు, అసలు ఈ ప్రపంచంలోనే దెయ్యాలు లేవు. ఒకవేళ ఉన్నాయన్నా నేను నమ్మను. నీ నమ్మకం ఎవరికి కావాలి? పాప మా పిల్ల ఏదో మనకు సాయం చేయాలని వస్తేని అమ్మ ఎట్టగట్ట చేసి దెయ్యం బారి నుండి ఈ ఊరిని కాపాడమ్మా. మీ అందరికి ఒక మాట చెప్తున్నాను. ఇక నుండి పగటిపూట పనులు పగలే చేసుకోండి, నైట్లో హాయిగా నిద్రపోండి. మీ ఊరికి ఎలాంటి ప్రమాదం రాకుండా నేను చూసుకుంటాను. ఏంటే పెళ్లి నడుస్తున్నావు? సామాన్లు బరువుగా ఉన్నాయి మామ. కొట్టండి నన్ను మొయ్యముట్టావేంటే? మన పెళ్లి రోజు నాకు గాడి చచ్చిపోయింది. అది మోసే బరువు నువ్వు ఇంకెవరు మోస్తారంట? నడు తొందరగా. బావా ఏంటి అర్ధరాత్రి అక్కని తీసుకుని ఎక్కడ బయలుదేరుతున్నావు? అంటే మా మేనత్ పెళ్లి, నేను వెళ్ళి తాళి కట్టపోతే పెళ్లి ఆగిపోద్దని మా మేనమ కబురు చేసేళ్ళే. అది ఏం కాదులే, ఊరు వదిలి పారిపోతున్నావు కదా. కొట్టాలంటే అది చేసి మళ్ళీ అడుగుతావేదిరా? గడ్డ వచ్చి పైన పడుతుంటే అసలు ఈ ఊళ్ళో ఎట్ట బతకలరా? అయినా నాకు ఈ ఊళ్ళో ఎవరున్నారని. ఎంత మాట అన్నావు బావా?
మేమందరం లేము. ఆ దేనికి నేను చస్తే నా మీద జోకులేస్తా ఊరంతా తిప్పి తోపులో తగలేయడానికా? ఉన్న ఊరు కన్నతల్లి సుబ్బారావు. నా కన్నతల్లి ఊళ్ళో ఉందిలే. ఈ కన్నతల్లిని మీరు చూసుకోండి సుబ్బారా. సుబ్బన్న తొందరపడుతున్నావేమో. తొందరపడక దిక్కుమాలను చావు తెచ్చి ఈ ఊళ్ళో దెయ్యమై తిరగమంటావా? చివరిగా ఆలోచించుకో బావా. ఇక ఆలోచించే పనే లేదు. ఇదే ఆఖరి చూపా. ఒరే పంతులు, నువ్వు బతికుండగానే నీకు పిండం పెడతా. నీకు అదే కరెక్ట్. అనుభవం మీద గాని కొన్ని అర్థం కావు సుబ్బారావు. మొన్న మీ ఆవిడ కూడా నాతో ఇదే చెప్పింది. ఎంత అన్యాయం చేస్తున్నావు బావా. నేనేం చేశాను? ఒక్క ఫోటో కూడా మాకు ఉంచకుండా తీసుకెళ్తున్నావు. ఫోటోనే కదా 100 పోజులు ఇచ్చి పోస్ట్ లో పంపిస్తాను. ఇంటి కూడా పెట్టుకోండి. పాపం ఆ తల్లి తల మీద అంత బరువు పెట్టేయండి సుబ్బారావు. అది మహాప్రతివ్రత. సామాను మాత్రమే కాదు, నన్ను కూడా మోస్తానంది. వద్దని నా కాళ్ళ మీద నేనే నడుస్తున్నాను. నువ్వు పదవే. ఆ సొక్క నాది కదా. చక్క నాది కాదు, నా తొక్కలో సొక్క. ఇదొక దేవానందు, అది ఒక సొక్క. మామా లేదు, కోవా లేదు. నువ్వు నడు. బాగా చలిగా ఉంది మావా. చలిమట్లు వేసుకోవడం మనం ఏమన్నా మన ఇంట్లో ఉన్నాం అనుకున్నావా? ఏదైనా ఉంటే ఊళ్ళోకి వెళ్ళేసుకుందాం. పదా. ఏందే అన్ని దింపేసి తీరిగ్గా కూర్చున్నావు? కాళ్ళు ఎరగ కూర్చా. పదా. ఏమైంది నీకు? ఎక్కడికి రా పారిపోతున్నా? ఊరికి. చంపింది ఎవరో తెలియకుండా ఊరు వదిలి పారిపోతాం అనుకుంటున్నావా? రా. నువ్వు ఇట్లా చెక్ పోస్ట్ పెడతావని తెలియక బయలుదేరాలే. నన్ను వదిలేవా తల్లు? ఏంట్రా ఎతుకుతున్నా? కిడ్నీలు కింద పడితేను ఎత్తుక్కుంటున్నా. పెట్టేవాడు మోస్తాడు నీ తాత. నేనే. ఈ రోజు ఎవడింట్లో గోస్ట్ ఫెస్టివల్. బావా ఏంటి సుబ్బారావు అప్పుడే వచ్చేసావా? మేనత్త పెళ్లి బాగా జరిగిందా? తాళి నువ్వు కట్టేవా అత్తయ్య కట్టిందే? ఈ పెట్టతో ఒకటి ఇచ్చారంటే ఒక్కోడు మాలు ఇస్త్రీలు అయిపోతాయి. సావు దెబ్బలు తిని నేను తప్పించుకొని వస్తే మీ జబర్దస్త్ కాబట్టి ఏంట్రా? ఏమైంది సుబ్బన్న? పులిమేర దాడుతుంటే నా పెళ్ళాంలో దెయ్యం దూరి ఎవడైనా ఊరు పులిమేర దాటాలని చూశాడో వాడి మెడకు ఊరేసి మర్రి చెట్టుగా ఆడదీస్తా అంది. నీతో కూడా అదే మాట అందా? అంటే నీతో కూడా అదే అందా? అనడం ఏంటి? మెడకి దాడే చెట్టు పైకి లాగితే. నోర్మై, అంత వివరంగా చెప్తే బావ గుండెకి చావడు. నన్ను బావిలో తోసిన విషయం నేను బయట పెట్టానా? అంటే మీ అందరికి ఇంతకు ముందు ఇలాగే జరిగిందా? సీన్ ఇదే, కాకపోతే మర్డర్ స్కీములు వేరు. మరి ఇన్నాళ్ళు ఈ మాట నాకెందుకు చెప్పలేదురా? మేమందరం తన్నులు తిని నువ్వు తినకపోతే మర్యాదగా ఉండదేమోనని. తూ ఏంటి? అప్పటికి మేము చెప్తూనే ఉన్నాం. చివరి చూపా, ఆఖరి మాట, ఫోటో కావాలి అని అన్నామా లేదా? ఆ మాటల్లో అంత అర్థం ఉందా? అయినా ఇదేం కర్మరా, హీరోలందరూ ఓళ్ళని దత్తత తీసుకుంటుంటే మనూర్ని దెయ్యం దత్తత తీసుకుందేంట్రా? నువ్వా? వెనక్కొచ్చేసావేటి మామా? పద మామా, ఊరు వదిలి వెళ్ళిపోదాము. ఇంకా ఈ ఊరు పెట్టి ఎక్కడికి వెళ్తావే? ఊరు బయట దెయ్యం చెక్ పోస్ట్ పెట్టింది. దాని రూల్ ప్రకారం ఇన్కమింగ్ గానీ అవుట్ గోయింగ్ లేదు. ఈ నెలలో మళ్ళీ దెయ్యం తగులుకుంది. తెలియకుండా డబ్బులు ఇచ్చాను. డబ్బులన్నీ పోయారా? కాపాడండమ్మా. చారిగడి పిల్లానికి దెయ్యం పట్టి వాడిని ఎక్కి తొక్కేస్తుంది. వాడిని మీరు కాపాడకపోతే చంపేస్తుందమ్మా. నీకెందుకు రా వెదమంటే అంత ప్రేమ? నా పిల్లాన్ని తెలియకుండా పెడతలో డబ్బులు వాడికి 2000 ఒప్పించా. వాడు చేస్తే అది నేను చంపేస్తుంది. 2000 కాపాడండి. నువ్వే కాపాడచ్చుగా. అందరూ చేస్తే వాడిని పూడ్చేది ఎవరు? వెళ్ళి కాపాడండి అమ్మా. అదేంటి మేడం, ఒక దెబ్బకి ఎక్స్ప్రెషన్ మారింది? ఇది ఫేక్ దెయ్యం చిట్టి. దీనికి నిజంగా దెయ్యం పట్టలేదు. దెయ్యం కన్నా దెయ్యంలో నువ్వే బానటిచ్చే కదే. మర్యాదగా చెప్పు, నీకు నిజంగానే దెయ్యం పట్టిందా? లేదమ్మా, నాకే దయ్యం పట్టలేదు. దెయ్యంతో ఆటలాడొద్దు. ఇలా నాటకాలాడి నీ మొగుడు భయపడతావా? ఏవాడు బతకడం నీకు ఇష్టం లేదా? వాడు నన్నే బతకనిచ్చేట్టు లేడమ్మా. సందు దొరికితే చాలు జుమ్ 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 అంటాడు. జిమ్ జిమ్మా అంటే? అంటే ఏం చెప్పను, వాడు జుమ్ జుమ్ అన్నాడంటే ఒళ్ళు హూనమైపోయి మంచం కోళ్ళు ఇరిగిపోతాయి. ఇంట్లో, నట్టింట్లో, వంటింట్లో, పెరట్లో పగల్ లేదు, రాత్రి లేదు, ఆఖరికి బజార్లో జనం లేకపోతే కూడా జుమ్ 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 జుమ్. చారిగాళ్ళు ఇంత రొమాంటిక్ వచ్చిందా?
ఆడు మనిషా శ్రీశైలం విద్యుత్ కేంద్రమా? వాడి షాకులు తట్టుకోలేక ఒక్క రోజైనా వదిలించుకుందామని దెయ్యంలా నటించా. వాడిని భయపెట్టడానికి నువ్వు డ్రామాలాడితే ఊరి జనం ఎంత మోసపోతారు. ఇవిగో ఇవి చూడండి. ఇవి చూడటం జుమ్ 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 అనడం. మేడం ఛీ! ఈడు చూడు గొంతులో పడిన గున్నానులాగా. ఒకటి తీసుకెళ్తాను మళ్ళీ ఇచ్చేస్తా. ఏయ్, జాగ్రత్త రండి, జాగ్రత్త రండి. అందరికి మందు ఎక్కువైంది. అందరూ వస్తున్నారు కదా, ఆగండి. 1 2 3 4 ఓకే. మందు చాలేదురా. సారిగా నీతో చండాల పాసన వస్తుంది. దంపరా అరే యాదవ చీప్ లెక్కర్ తాగింది నువ్వు, కాస్ట్లీ తాగి నా దగ్గర వాసన వస్తుందంట. తాగుబోతు యాదవని. సూదిలో సిల్లి సైజ్ అంత లేవు, ఆడి మీద దిగుతున్నావేంట్రా? రాయ్ ఆడు పిక్కల మధ్యలో తల పెట్టుకుని కసక్కి నొక్కాడనుకో నీ ప్రాణం పుసుకుని పోద్ది. ఆడితో గొడవ ఏంటి నీకు? రాయ్ ఎవరో గుట్ల మధ్య ఉన్నారు చూడండి రా. అబ్బా ఇక్కడెక్కడో లేడీస్ వాసన వస్తుంది. నిజమేరా, అది లేడీసే. పదండి చూద్దాం. వద్దురా సూదిగా, నీకు సూది సెంటర్ లో దిగే టైం వచ్చిందిరా. హాయిగా ఇంటికి వెళ్ళక ఇప్పుడు గుడ్డల్లో గుండ్రాలు దోపుకోవడం అవసరమా అంట. వద్దురా. ప్రతిదానికి భయమే. ఏం చేస్తున్నారు నువ్వు? గుచ్చుతున్నా. సెక్సీ గోస్ట్, సెక్సీ గోస్ట్. రన్నింగ్ రేస్ పెట్టిందిరా. కిరకాలు దెయ్యం వస్తుందా చూడరా. అంత టైం లేదు కావాలంటే ఏమైంది? దెయ్యమా? ఎక్కడా? ఆ గుట్ల మధ్యలో ఉంది. ఆ సూదిగాడు చేతులకు దూలెక్కి పక్కన పుల్ల తీసుకుని దెయ్యం నడు మీద శక్తి గోస్ట్ అని పొడిచాడు. అదే మా మీద దూకింది. ఈ పాటిగా దెయ్యం సూదిగాడిని చంపేసే ఉంటది. మేడం పదండి మేడం చూద్దాం. అమ్మ నా శరభను, నువ్వా? ఎన్నాళ్ళు ఊళ్ళో తిరిగే దెయ్యం నువ్వేనా? ఆ దెయ్యం వేరు, నేను వేరు మేడం. నువ్వేనా? ఇలాంటి దయ్యాలు ఇంకా ఉన్నాయా? అక్కడేదో ఆన్లైన్లో ఇంకో దెయ్యం ఉన్నట్లుంది మేడం. చూస్తావే, ఎగిరి తన్ను. కరణం నువ్వా? క్షమించండి అమ్మా, జరిగింది జరిగినట్టు, చూసింది చూసినట్టు మర్చిపోండమ్మా. మీరిలా దయ్యాల కథలని నడిపి ఊళ్ళో జనాల్ని ఎంత ఇబ్బంది పెడుతున్నారో తెలుసా? మళ్ళీ ఇలాంటి పొరపాటు చెయ్యము. క్షమించండి అమ్మా. దా, ఊరి చివరిన పెద్ద పెద్ద తప్పులు ఉన్నాయి, అక్కడ ఎవరికి కనపడదు. మా అంతా దీనివల్ల జరిగింది మేడం. సమయానికి వచ్చారు మేడం. ఇంతకు ముందే ఇక్కడ దెయ్యాన్ని చూశాను మేడం. అసలు దెయ్యం చూసుంటే నీ సూదిలో దారం దిగేది. దెయ్యం సూది కోసం వచ్చిందా? అవన్నీ ఎందుకు? దెయ్యం ఇంటికి వెళ్ళింది, నువ్వు మీ ఇంటికి వెళ్ళు. దెయ్యం మా ఇంటికి వెళ్ళిందా? ఏది జరిగినా ఎవరింటికి వాళ్ళు వెళ్లాల్సిందే కదా. నిజమే మేడం. ఇంట్లో సైరాబన్ ఒక్కరితే ఉంది. ఎంత భయపడుతుందో ఏమో. సైరాబన్ నీకేం భయం లేదు, నేను వస్తున్నా. చూడు పిల్లని ఎంతగా ప్రేమిస్తున్నాడో అమాయకుడు. ఊళ్ళో జనాలంతా అమాయకులే. దెయ్యాన్ని రకరకాలుగా వాడుకుని వాళ్ళని వాళ్లే మోసం చేసుకుంటున్నారు. అబ్బా నువ్వు అందులో గుచ్చుకుని నన్ను గుచ్చుతావేంట్రా? ఏం కాదులే బావా. ఏంటి మంచి గ్లామరస్ గా ఉన్నావు. షర్టు ప్యాంటు ఎవరిది? మన కరణంగారలుడు పట్నం నుంచి వచ్చాడు, ఉతుక్కేశాడు, మనం తగిలించాం. బావా అందుకని అల్లుడు అలిగి వెళ్ళిపోయాడు. దానికి కాదు, ఆయన మందు కూడా నువ్వు తాగావంట, అందుకు వెళ్ళిపోయాడు. ఏంటి లచ్చి? లక్ష్మి 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 ఈ టైం వరకు ఎక్కడ తిరిగి వస్తున్నా? సుజాత వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఏం లేదు, మీ తాతగారు కంగారు పడతారు కదా అని. ఎల్లమ్మా ఎల్లు. నాకు తెలుసులే. ఊర్లో ఉన్న ఆడవాళ్ళందరికి నేనే జాగ్రత్త చెప్పాల్సి వస్తున్నా. ఎందుకురా చిన్నప్పటి నుంచి దాని వెనకాల పడతావు? పోనీ అదేమో నేను పట్టించుకుంటుందా? శుభ్రం చదువుకోరా మన కరణంలాగా. ఈ కాలం కుర్రోళ్ళకి ఏం చెప్పకూడదట్టుందే. అవును బావా. అవును, నువ్వు బాగా చదువుకున్నావు కదూ,
1869లో ఏం జరిగింది చెప్పు. ఏముంది, గాంధీ గారు పుట్టారు. అబ్బా 1873లో ఏం జరిగింది చెప్పు. గాంధీ గారు పుట్టిన 4 ఏళ్ళు అయింది. ఇదేంట్రా నువ్వు చదివింది? లుంగి కట్టుకోవడం రాదు, ఇటుకి లంగాలు కావాలి బావా. చేసి